సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే ఆట తీరు పేలవంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింటిలో పరాజయాన్ని అందుకుంది. పైగా అవి కూడా వరుస ఓటములు కావడం గమనార్హం. కాంబినేషన్ సెట్ కాకపోవడం, అంచనాలతో దిగిన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం సహా పలు కారణాలు సీఎస్కే ఓటమికి దారితీస్తున్నాయి. ఇప్పటికైతే ఆడిన 4 మ్యాచ్ల్లోనూ 17 మంది ప్లేయర్లను ఆడించారు. అందులో దాదాపుగా అంతర్జాతీయ ఆటగాళ్లను, అనుభవం ఉన్న ప్లేయర్లను వినియోగించారు. కానీ సరైన ప్లేయింగ్ 11 సెట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఓటమికి గల 5 ప్రధాన కారణాలను తెలుసుకుందాం. టీ20లో పవర్ ప్లే చాలా ముఖ్యం. తొలి 6 ఓవర్లలో వీలైనన్ని పరుగులు చేస్తేనే బలమైన ఆరంభం ఉంటుంది. జట్టు భారీ స్కోరు చేయొచ్చు. కానీ ఇప్పుడు సీఎస్కే జట్టులో ఓపెనింగ్ జోడీ సెట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో జరగగా అందులో 2 ఓపెనింగ్ జోడీలను ఆడించారు. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, డావన్ కాన్వే 4 మ్యాచ్ల్లో ఓపెనింగ్ జోడీగా దిగారు. కానీ ఈ జోడీలు విఫలమైంది. మొదటి 3 మ్యాచ్ల్లో రాహుల్ త్రిపాఠి రాణించలేదు. స్ట్రైక్ రేట్ పెద్దగా లేదు. 4 మ్యాచ్ల్లో త్రిపాఠి బదులు డేవన్ కాన్వేకు దింపగా అతడు కూడా విఫలమయ్యాడు. ఇక తొలి 2 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడిన రచిన్ 3, 4 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. సరైన ఓపెనర్ లేక ఉంటే సీఎస్కే భారీ స్కోరు లేదా చేజింగ్ చేయడం కష్టమే. ఓపెనింగ్లోనే కాదు మిడిల్ ఆర్డర్లోనూ సీఎస్కే ఇబ్బంది పడుతోంది. శివం దూబేపై భారం ఎక్కువగా పడుతుంది. అయినా అతడు కూడా విఫలమవుతున్నాడు. దీపక్ హుడా, సామ్ కరణ్, విజయ్ శంకర్ కూడా నిరాశపరుస్తున్నారు. అయితే ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో విజయ్ శంకర్ బానే ఆడినా స్ట్రైక్ రేట్ తేడా కొట్టింది. జట్టు కోసం ముందుకొచ్చిన ధోనీ, ఇక రవీంద్ర జడేజా కూడా నిరాశపరుస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.